ప్రముఖ నటుడు షియాజీ షిండేకి తెలుగులో పరిచయం అక్కర్లేదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే ఐకానిక్ డైలాగ్తో అలా తెలుగు వారికి రిజిస్టర్ అయిపోయారు షిండే. ఇక ఈ నటుడు ఇప్పుడు సుధీర్ బాబుతో కలిసి మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 11న ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకు వెళ్లారు. అక్కడ నాగార్జునతో మాట్లాడుతూ తాను చేస్తున్న ఒక వినూత్న కార్యక్రమాన్ని గురించి చెప్పారు. ఇక గుడిలో ప్రసాదంతో పాటు ఒక మొక్కని కూడా ఇవ్వాలి అనుకుంటున్నారట. ఈ ఐడియా చాలా బాగుంది అని నాగార్జున మెచ్చుకున్నారు. ఇక ఆల్రెడీ ఈ ఐడియాను తాను 3 టెంపుల్స్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఆల్రెడీ చేస్తున్నారా అని నాగ్ షాక్కి గురయ్యారు. అభిషేకం కోసం రోజుకు 200 మంది వరకైనా వస్తారు. అలా అభిషేకం కోసం వచ్చిన వారికి ఒక మొక్కను ఇస్తున్నాను అని తెలిపారు. ఇక ఇదే విషయం గురించి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే వివరించాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని నాగార్జునతో బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పుకొచ్చాడు. ఇలా మీరు ఇక్కడ చెప్పారు, ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే చూసుకుంటారులేండి అని నాగార్జున అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. మరి షియాజీ షిండే విజన్ చివరికి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తుందా? దీనిపై ప్రత్యేక కార్యాచరణ చేపడతారా అన్నది చూడాలి. మరి ఇక మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ ను ఆదివారం నాడు మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ మూవీతో సుధీర్ బాబు సమ్మోహనం రేంజ్ హిట్ కొట్టేలా కనిపిస్తుంది. ఫుల్ ఎమోషనల్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ ట్రైలర్లు చెబుతున్నాయి. పెంచిన నాన్న, కన్న తండ్రి, కొడుకు మధ్య జరిగే ఈ కథ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.